దేశంలో గోల్డ్ పై డైలమా నెలకొంది. భవిష్యత్తులో ధరలు పడిపోతాయనే భయంతో బంగారాన్ని అమ్ముకుంటున్నారు భారతీయులు. ముఖ్యంగా మధ్యతరగతి జనం గోల్డ్ ను అమ్మేందుకు ఎగపడుతున్నారు. దీంతో ఈ 3 నెలల్లో ఏకంగా 43% మేర పాత బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. ఇండియన్ బులెటిన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ అందించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43% ఎక్కువ. ఈ వినూత్న ధోరణి కారణంగా దేశంలో పాత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది. ఇళ్లలో లేదా బ్యాంక్ లాకర్లలో ఊరికే పడి ఉండే పాత ఆభరణాలు ఇప్పుడు ఫార్మల్ ఎకానమీలోకి వస్తున్నాయి. వినియోగదారులు ఇప్పుడు పాత పద్ధతుల్లో కాకుండా పారదర్శకమైన అధికారిక ఛానల్స్ ద్వారా బంగారాన్ని నగదుగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారని తెలుపుతున్నారు. గతేడాది 2025లో రీసైక్లింగ్ గోల్డ్ వాటా 125 నుండి 150 టన్నులుగా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాది అది 200 నుంచి 250 టన్నులకు చేరవచ్చని చెబుతున్నారు. భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు ఓ అంచనా ఉంది. ఈ విధంగా అంతర్గతంగానే రీసైక్లింగ్ పెరగడం వల్ల దేశానికి పసిడి దిగుమతుల భారం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదాయం అయ్యే అవకాశం ఉంటుందని కూడా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంలో సరికొత్త రికార్డులను సృష్టించాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర సగటున 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 1,44,199 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఆల్ టైమ్ హై కంటే తక్కువ ఉండడంతో భవిష్యత్తులో ధరలు మరింత తగ్గి 1,20,000కు పడిపోయే అవకాశం ఉందని అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. ఈ టైంలో చేతిలో ఉన్న బంగారానికి మంచి విలువ ఉన్నప్పుడే లాభం చేసుకోవాలని వినియోగదారులు భావిస్తున్నారు. దేశంలో గోల్డ్ పై డైలమా నెలకొంది. భవిష్యత్తులో ధరలు పడిపోతాయనే భయంతో బంగారాన్ని అమ్ముకుంటున్నారు భారతీయులు. ముఖ్యంగా మధ్యతరగతి జనం గోల్డ్ ను అమ్ముకునేందుకు ఎగబడుతున్నారు. దీంతో ఈ 3 నెలల్లో ఏకంగా 43% మేర పాత బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. ఇండియా బులెటిన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ అందించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43% ఎక్కువ. ఈ వినూత్న ధోరణి కారణంగా దేశంలో పాత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది.
ఇళ్లలో లేదా బ్యాంక్ లాకర్లో ఊరికే పడి ఉండే పాత ఆభరణాలు ఇప్పుడు ఫార్మల్ ఎకనామీలోకి వస్తున్నాయి. ఇప్పుడు పాత పద్ధతిలో కాకుండా పారదర్శకమైన అధికారిక ఛానల్స్ ద్వారా బంగారాన్ని నగదుగా మార్చేందుకు ఇష్టపడుతున్నారని తెలుస్తున్నారు. ఇక గతేడాది 2025లో రీసైక్లింగ్ గోల్డ్ వాటా 125 నుంచి 150 టన్నులుగా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాది అది 200 నుంచి 250 టన్నులకు చేరవచ్చని చెబుతున్నారు. భారత కుటుంబాల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు ఓ అంచనా ఉంది. ఈ విధంగా అంతర్గతంగానే రీసైక్లింగ్ పెరగడం వల్ల దేశానికి పసిడి దిగుమతుల భారం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశం ఉంటుందని కూడా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంలో సరికొత్త రికార్డులను సృష్టించాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర సగటున 10 గ్రాములు 24 క్యారెట్ల గోల్డ్ 1,44,199 వద్ద ట్రేడ్ అవుతుంది. అది ఆల్ టైమ్ హై కంటే తక్కువగా ఉండడంతో భవిష్యత్తులో ధరలు మరింత తగ్గి 1,20,000కు పడిపోయే అవకాశం ఉందని అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. ఈ టైంలో చేతిలో ఉన్న బంగారానికి మంచి విలువ ఉన్నప్పుడే లాభం చేసుకోవాలని వినియోగదారులు భావిస్తున్నారు.